ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. చిన్నప్పుడు ఆటలాడుతూ పడి ఏదన్నా కాలుకో చేతికో దెబ్బ దగ్గర ఇంటికి పోయినాం అనుకోండి, అవ్వ గాని తాత గాని చూశాడు అనుకో, ఏడొస్తా ఇంటికి పోతే వాళ్ళు చెప్తారు, అది తుడిసి మందేసి ఏడవకరా మనవడా, శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కూడా పుట్టదు, అందుకని నీ కర్మానుసారంగా పడి ఉంటావు, దానికని ఈసారి ఆడేటప్పుడు జాగ్రత్త ఆడుకోనాయన అని చెప్పి మంచి మాటలు చెప్పి ఓదారుస్తూ ఉంటారు. అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు నేను అనుకోండి, నా జీవితంలో ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, శిష్యులు కానివ్వండి, ఇట్లా రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎందుకని పెడుతున్నారంటే, గత జన్మలో నేను మంచి చేస్తున్నాను అనుకోండి, ఈ జన్మలో వాళ్ళు నాకు మంచి చేస్తారు, మళ్ళీ వాళ్ళతో ఈ జన్మలో నేను బాగున్నాను అనుకోండి, వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయితే నాకు మంచి చేస్తూనే ఉంటారు, మళ్ళీ రాబోయే జన్మలకి కావాలి కాబట్టి. అటుగా గత జన్మలో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినాను, వాళ్ళు వచ్చి నాకు ఇబ్బందికరమైన పనులే చేసేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా సృష్టించి ఉంటాడు. అంటే దైవ గుణాలు కలిగిన వాళ్ళు, రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. మనం ఎంచుకోవాలి మనం ఏ మార్గంలో నడవాలి అనేది. మంచి మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు మంచి వ్యక్తులతో స్నేహం చేసి వాళ్ళతో కొనసాగాలి. అటు కాకుండా చెడు మార్గంలో నడగాలనుకున్నప్పుడు రాక్షస గుణాలు కలిగిన వ్యక్తులతో మనం స్నేహం చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఆ మార్గంలో. అందుకని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి మనం ఎలా బతకాలి అనేది. 10 మందికి మనం సహాయం చేసి ఉంటే వాళ్ళు చేయకపోయినా ఇంకొక 10 మంది వచ్చి మనకు సహాయం చేసేటందుకు అవకాశాలు ఉంటాయి. ఇతరులు 10 మందిని ఎవరిని ఇబ్బంది పెట్టి ఉన్నామో వాళ్ళ యొక్క బాధకు సంబంధించిన శక్తి మీకు తగులుకొని ఇంకొక 10 మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. నేను కూడా చాలా మందిని గమనిస్తూ ఉంటాను. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, పనులు చేయకుండా జనాల్ని తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు, 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉన్న శక్తి నుంచి వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఏమరా అని అడిగితే వీళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు కాబట్టి ఊరు గుడిసెలో ఉన్నా కానీ సంతోషంగా ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద బంగళాలలో ఉంటారు, మనశ్శాంతి లేకుండా అనేక రోగాలతోటి. సో దానికని మీరు ఎలాంటి మార్గంలో నడవాలనుకున్నారనేది మీరు నిర్ణయించుకోవాలి. మార్గాలు మాత్రం భగవంతుడు పెట్టు ఉంటాడు, నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరికి వాళ్ళేను. సో దానికని అర్థం చేసుకొని మీరు ఏ మార్గంలో నడవాలనుకుంటే ఆ మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం.